నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు నేడు రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోదీ రాక సాయంత్రం విజయవాడలో బాబు పవన్ తో కలిసి రోడ్ షో జగన్ విదేశీ విద్యా దీవెన పథకానికి తూట్లు నిబంధనల కత్తితో 50 మందికి కూడా దక్కని సాయం బడుగు బలహీన వర్గాలకు నామమాత్రపు పదవులు జగన్ సొంత సామాజిక వర్గానిదే పెత్తనం హైదరాబాద్ బాచుపల్లిలో గోడ కూలి 7 దుర్మరణం మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ వాసులుగా గుర్తింపు అకాల వర్షంతో వణికిన రాష్ట్రం ఈదురుగాలులకు భారీగా పంట నష్టం ప్రధానమంత్రి మోదీ ఇవాళ మరోసారి రాష్ట్రంలో పర్యటించనున్నారు మధ్యాహ్నం 2 గంటలకు రాజంపేట నియోజకవర్గం కలిగిరిలో కూటమి బహిరంగ సభలో పాల్గొననున్నారు అనంతరం విజయవాడలో నిర్వహించనున్న రోడ్ షోలో మోదీ హాజరు కానున్నారు ప్రధానితో పాటు తెదేపా జనసేన అగ్రనేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పాల్గొననున్నారు బందరు రోడ్డులోని పీవీపీ మాల్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు యాత్ర సాగనుంది రాత్రి 7 గంటలకు మొదలై 8 గంటలకు పూర్తవుతుంది వేలాది మంది తరలి రానున్న సందర్భంగా ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే పోలీసులు ట్రాఫిక్ను మళ్లించారు ఎస్బీజీ రక్షణ చట్టంలో ఉండే ప్రధాని మోదీ భద్రతకు సంబంధించి ఎటువంటి లోపాలు తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు 2 వరుసల ఇనుప బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు ప్రధాని పర్యటనకు దాదాపు 5,000 మందిని నగరంలో మోహరించనున్నారు గన్నవరం విమానాశ్రయం నుంచి నగరంలోని బందరు రోడ్డు వరకు బందోబస్తు విధులు కేటాయించారు ఎక్కడా లోపం తలెత్తకుండా మొత్తం 6 ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించారు ఎన్నికల ప్రచారం ఏర్పాట్లను వీడియో తీస్తున్న ఫోటోగ్రాఫర్పై వైకాపా కార్యకర్త దాడికి పాల్పడ్డ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో చోటు చేసుకుంది వైకాపా అభ్యర్థి గుడాల గోపాలరావు యలమంచిలి మండలం పెనుమరులో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ ప్రక్రియను ఎన్నికల అధికారి సీతారామరాజు ఆధ్వర్యంలో శ్రీనివాస్ అనే ఫోటోగ్రాఫర్ వీడియో తీస్తున్నారు వీడియో తీయడంపై రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్పై దాడికి పాల్పడ్డారు ముఖంపై పిడిగుద్దులు ఇటుకలతో దాడి చేయడంతో శ్రీనివాస్ సొమ్మసిల్లి పడిపోయారు అడ్డుకోబోయిన ఎన్నికల అధికారి పట్ల వైకాపా కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించారు ఎనమర్రు కాన్స్టెన్సీలో మేము వీడియో తీయడానికి వెళ్ళాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున భోజనాలు సంబంధించి అక్కడ విజువల్స్ వీడియో తీద్దామని చెప్పి వెళ్ళాం అక్కడ విజువల్స్ తీస్తుంటే అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ సంబంధించిన కార్యకర్తలు వాళ్ళకి సంబంధించి ఒక అబ్బాయి ఎదురుకొచ్చి దూకుడుగా వీడియో తీయొద్దు అన్నాడు సరే మేము దిగాం నాకు అయిపోయింది మా ఏదో డిపార్ట్మెంట్ తరఫున వచ్చాం అని మా సారు చెప్తున్నారు మేము చెప్తాం అయినా సరే వినకుండా అబ్బాయి వచ్చేసి ఇటకబందుతోటి దాడి చేసిన షర్ట్ అయ్యి మొత్తం కలిసి నా మీద పిడుగుదులు గుద్దాడు గుద్దిన తర్వాత నేను కొంచెం అన్కాన్షియస్ అయిపోయాను మా సార్ కూడా పాపం అడ్డుకోవడానికి వచ్చారు ఆయన పెద్ద వయసు ఆయన మీద కూడా కొంచెం బూతులు తిడతాయి ఆయన మీద కూడా కాలు పట్టుకున్నంత పరిస్థితి తీసుకొస్తుంది వాళ్ళు కెమెరా గుంజేసుకుని అర్జెంట్గా డిలీట్ చేస్తావా లేదని చెప్పేసి కెమెరా అటు అలా ఆగేసారు మొత్తం లాగడం వల్ల ఏమైందంటే కింద బ్యాటరీ సెల్స్ మొత్తం గుంజేసి కెమెరా పనిచేయడం మానేసి వైకాపా మళ్లీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికే వారిని ఊరి నుంచి తరిమి కొడతానని ఆ పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ బెదిరింపులకు దిగారు అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ఎన్నికల ప్రచారంలో తెదేపా నేతలను అసభ్య పదజాలంతో దూషించారు తాను దయతలచడం వల్లే 5 ఏళ్లుగా తెదేపా నేతలు ఊరిలో ఉన్నారని అన్నారు గోటికి కూడా కరంగా మీ పరికాల చరిత్ర
మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు పిల్లలు రెచ్చగొట్టుకుంటా నా ఎంపిక కూడా పీక్కోలేరు. ఇక్కడ ఉన్న రౌడీ గాళ్ళకి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న రౌడీ గాళ్ళకి 5 ఏళ్ళు ఓర్పు వహించిన ఎమ్మెల్యే అయినాక ఇది మా మండలంలో సమస్య రావద్దని చెప్పినాం. మా మంచితనాన్ని చేతరాంతనంగా ఏదన్నా భావిస్తే నేను ఈరోజు ఇన్సిడెంట్ బతుకుతాను. నా కొడుకులను నేను ఈరోజు ఇన్సిడెంట్ బతుకుతాను. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తానే అడ్డుపడుతూ వచ్చానని గాజువాక సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై కార్మికులు మండిపడుతున్నారు. 1180 రోజులకు పైగా కార్మికులు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నిరవధిక దీక్షలు చేస్తుంటే పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయని మళ్లీ స్టీల్ ప్లాంట్పై కపట ప్రేమ చూపిస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ మోసపూరిత మాటలను నమ్మే పరిస్థితి లేదని తెగేసి చెప్పారు. 1181 రోజు అయినప్పటికీ మీరు 5 సంవత్సరాల నుంచి మీరు కాపాడుతున్నారంటే మీరు డే 1 నుంచి స్టీల్ ప్లాంట్ మీద దీని మీదే ఉన్నారా? ఈ రోజు కూడా మీరు నిజంగా కాపాడాలనే ఉద్దేశం ఉంటే మాకు జీతాలు ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీరు పవర్ అని చెప్పి పవర్ కట్ ట్రాన్స్పోర్ట్ ఏపీ ట్రాన్స్పోర్ట్ డబ్బులు కట్టాలని చెప్పి విద్యుత్ బకాయిలన్నీ చెల్లించాలని చెప్పి మీరు ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళిపోతే నేరుగా కూడా కార్మికులు జీతాలు లేని పరిస్థితిలో ఉన్నారంటే మీరు కాపాడుతున్నారా, స్టీల్ ప్లాంట్ నమ్మకం చేస్తున్నారా అన్నది కార్మికులందరూ ఆలోచనలో ఉన్నారు. మీకు రేపు ఇంకొక 4 రోజుల్లో మీ ప్రభుత్వానికి, మీ శాడిజానికి, మీ వంకర బుద్ధికి, మీ అన్నిటికీ కూడా మీ కొబ్బరికాయ కొట్టే రోజు దగ్గరలో ఉంది. అరే వేల మంది కార్మికులకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా నాకు దాదాపు 40-50 వేల మంది స్టీల్ ప్లాంట్ మీద బ్రతుకుతా ఉంటే ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఆ రోజు కేంద్రం ప్రకటిస్తే నువ్వు దాదాపు 3 సంవత్సరాల నుంచి గేటు దగ్గర కూర్చొని సైకిల్ ధర్నాలు చేస్తూ ఉంటే ఒక్కసారి కానీ నీ మంత్రి కానీ మంత్రి కనీసం ఈ స్టీల్ ప్లాంట్కి 2 కిలోమీటర్ల దూరంలో కూడా లేడు, ఇందులో ఉంటున్నాడు. ఇక్కడ ఆ కర్మాగారానికి కారాగారానికి తేలదేన వాళ్ళందరూ కూడా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా అయితే కర్మాగారానికి విలువ ఉంటుందండి. ఒక పీఠాధిపతి దగ్గరికి వచ్చి కార్మిక వర్గం అంతా కూడా విశాఖ ఉక్కుని రక్షించండి అని చెప్పి గగ్గోలు పెడుతున్నా కానీ కనీసం ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా కార్మిక వర్గానికి సంబంధించి విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దయనీయమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నట్టయితే అది జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఈయన కార్మిక వ్యతిరేకి ముఖ్యమంత్రి చెప్తే కార్మిక అనుకూలమైన ముఖ్యమంత్రి కాదు. చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కుప్పంలో 2 రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు శాంతిపురం మండలంలో పర్యటించారు. పలు గ్రామాల్లో వైకాపా పాలనను ఎండగట్టారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే చంద్రబాబును గెలిపించుకోవాలని కోరారు. భువనేశ్వరి వెంట ఆమె సోదరుడు రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రభుత్వం ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చింది. దాంతో ఇంకా ఉండే మీ భూములన్నీ ఆ ప్రభుత్వం లాగేసుకుంటుంది. అది మీరు గుర్తుంచుకోవాలి. మనందరం కష్టపడిన మన భూములు ఇప్పుడు ఈ ప్రభుత్వం లాగేసుకుంటుంది. అది మీరు మర్చిపోకూడదు. అందుకే ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం, మనని కాపాడే ప్రభుత్వం మనం తీసుకురావాలని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనేది అనౌన్స్ చేశారు. 20 లక్షల ఉద్యోగాలు తీసుకొస్తా అన్నారు ఈ 5 సంవత్సరాలు. ఇప్పుడు మీరే చూస్తున్నారు ఈ వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది. వాళ్ళు ఒక్క ఛాన్స్ అని మీ నెత్తి మీద చేయబెట్టి కొంపలు అంటిపోయింది ఈ ప్రభుత్వంతో. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదని తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరగడం లేదని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నంలో ఎన్నికల అధికారి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా ఉద్యోగుల పట్ల చెల్లకుండా చేసేందుకు పన్నాగాలు పన్నినట్లు చెప్పారు. వాళ్ళు తాగడానికి మంచి ఇల్లు, ఈ ఎండలో కనీసం షెల్టర్ లేదు. వెళ్ళి అడిగితే అక్కడ నర్సీపట్నం ఆర్డీఓ, అతని పేరు జైరాం, అతను ఎలక్షన్ ఆఫీసర్, వెళ్ళిన గంటలు ఓటు ఇవ్వకుండా కూర్చోబెట్టాడు. వాళ్ళకి ఎలాగ ఓటు వేయాలా, స్వస్తిక్ మార్క్ వేయాలా లేదా టిక్ పెట్టాలా, అది క్లారిటీ ఇవ్వాలి కదా. అది ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చి చేసుకుంటాడు. అరే ఎలాగేయాలి సార్, నువ్వు టిక్ పెట్టమంటారా, స్వస్తిక్ మార్క్ మోరేయమంటారా అని అడిగితే మీ ఇష్టం అంటాడు. దాంట్లో కొంతమంది టీచర్లు అలా కాదండి, మీ ప్లాన్ మాకు అర్థమైంది, మా ఇష్టం వచ్చి ఓటు వేస్తే ఆ ఓటు చెల్లకుండా చేయడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు,
అలా కాదు, మమ్మల్ని ఏ ఓటు వేయమంటారా, టిక్కి పెట్టమంటారా, స్వస్తిక్ మార్క్ వేయమంటారా అని చెప్పి రిటర్న్గా లెటర్ ఇవ్వమన్నారు. ప్రధాని పర్యటనలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఇతర అధికారులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెదేపా నేతలు వినతిపత్రం అందించారు. తెలుగుదేశం పార్టీ మహిళా నేతల ఫోటోలు మార్ఫింగ్ చేసిన సజ్జల భార్గవ్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మార్ఫింగ్ కుట్రలో భాగస్వాములైన సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలపై కేసు నమోదు చేయాలని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈరోజు రేపు ప్రధానమంత్రి గారి పర్యటన సందర్భంగా చాలా మంది అధికారులు విధి నిర్వహణలో ఉన్నారు. వాళ్ళందరికి కూడా ఇంకొక రోజు పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశాన్ని కల్పించమన్నాం. ఓరల్గా చెప్పారు 9వ తారీఖు కూడా పోస్టల్ బ్యాలెట్ వేసే అవకాశాన్ని కల్పిస్తామని చెప్పారు. తర్వాత దాదాపు 1000 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ మహారాష్ట్రలో ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. వాళ్ళకి ఈరోజు అయిపోతుంది ఒక ఫేజ్ ఆఫ్ ఎలక్షన్. తర్వాత 20వ తారీఖు ఉంది నెక్స్ట్ ఫేజ్. 13వ తారీఖున ఇక్కడ ఓటేస్తారు వాళ్ళందరూ కూడా. 1000 ఓట్లు అంటే మామూలు విషయం కాదు. మొన్న సజ్జల భార్గవ్ రెడ్డి ఏదైతే సోషల్ మీడియాలో మా మహిళా నాయకురాలని అసభ్యంగా వాళ్ళ మోడస్ట్ని అవుట్రేజ్ చేసేటట్టుగా ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టారో చర్యలు తీసుకోమన్నాం. అందులో జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డి గారి కుట్ర ఉంది. భార్గవ్ రెడ్డిని ఇమీడియట్ గా అరెస్ట్ చేయాలా. దీని వెనక కుట్ర ఉన్నది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, రామ్ గోపాల్ వర్మ, వీళ్ళ నలుగురు ఆ కుట్రలో ఉన్నారు కనుక వాళ్ళ మీద కూడా కేసు రిజిస్టర్ చేసి చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. ఎవరికైనా హృదయ స్పందన ఒకేలా వినిపిస్తుంది, కానీ జగన్ గుండె 2 రకాలుగా కొట్టుకుంటుంది. మైకు ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని, తాడపల్లి ప్యాలెస్ లోపల నా సజ్జల, నా సాయిరెడ్డి, నా పెద్దిరెడ్డి, నా ధనుంజయ రెడ్డి, నా ధర్మారెడ్డి, నా జవహర్ రెడ్డి అని కొట్టుకుంటూ ఉంటుంది. బడుగు బలహీన వర్గాలకు మొక్కుబడిగా అప్రధాన్య పదవులు విసిరేసి తన వర్గం వారితో పెత్తనం చెలాయించడమే జగన్ మార్క్ సామాజిక న్యాయం. అభినవ అంబేద్కర్ల ప్రసంగాలు చేసే జగన్ అధికారం మొత్తం తన సామాజిక వర్గం చెప్పు చేతుల్లో ఉండేలా చూసుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి ఒకరిద్దరు తప్ప మిగతా వారంతా సజ్జల కనుసన్నల్లో నడుచుకోవాల్సిందే. ఆఖరికి బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు గత ప్రస్తుత కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులెవరికీ నిర్ణయాలు తీసుకోవడానికి, మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు. చివరికి ప్రెస్ మీట్ పెట్టాలన్నా సీఎంఓనే చెప్పాలి. అక్కడి నుంచి వచ్చిన స్క్రిప్టే చదవాలి. ఎస్సీ వర్గానికి చెందిన సుచరిత, తానేటి వనితకు హోంమంత్రి పదవిచ్చామని గొప్పలు చెప్పడమే తప్ప కానిస్టేబుల్ని బదిలీ చేసే స్వతంత్రత కూడా వారికి ఇవ్వలేదు. మంత్రిగా ఎవరున్నా హోంశాఖపై పెత్తనమంతా సజ్జలదే. విశాఖలో డాక్టర్ సుధాకర్, చీరాలలో కిరణ్ వంటి ఎస్సీ వర్గీయులెందరో పోలీసుల దమనకాండకు బలైన హోంమంత్రులెవరూ కిమ్మనలేదు. ఇక ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పేరుకే పదవి తప్ప ఆ శాఖలోని వ్యవహారాలన్నీ మరో సీనియర్ మంత్రి తనయుడే నడిపిస్తారన్నది బహిరంగ రహస్యం. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కూడా సజ్జలకే రిపోర్ట్ చేస్తారు తప్ప ఆ శాఖకు మంత్రిగా ఉన్న బీసీ వర్గానికి చెందిన వేణుగోపాలకృష్ణకు కాదు. వేణుగోపాలకృష్ణ పిఆర్ శాఖ మంత్రిగా మంత్రివర్గ సమావేశ నిర్ణయాల్ని మీడియాకు వివరించేటప్పుడు కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఆయన పక్కనే కూర్చుంటారు. గతంలో 1-2 సందర్భాల్లో తప్ప ఎన్నడూ ఈ సంప్రదాయం లేదు. అంటే ఆ శాఖలో పెత్తనమంతా కమిషనర్ది, ఆ పైన సజ్జలదే. ఇక ముఖ్యమంత్రి తర్వాత నంబర్ 2గా చలామణి అవుతున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికార దర్పం అంతా ఇంతా కాదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు, గంగాధర నెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల ఎస్సీ ఎమ్మెల్యేలు పేరుకే అన్నట్లు పరిస్థితి మారింది. అక్కడ పెత్తనమంతా పెద్దిరెడ్డిదే. అభ్యర్థుల్ని నిర్ణయించేది ఆయనే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం
5 ఏళ్లు పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే పనిచేసినా టికెట్ నిరాకరించారు. ఓ దశలో టికెట్ కోసం పెద్దిరెడ్డి కాళ్లు పట్టుకునేందుకు ఆదిమూలం సిద్ధపడ్డారనే వార్తలొచ్చాయి. నారాయణస్వామి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినా పెద్దిరెడ్డి దగ్గర చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఆయన నియోజకవర్గం గంగాధర నెల్లూరులో పూర్తి పెత్తనం పెద్దిరెడ్డిదే కావడంతో ఈ ఎన్నికల్లో నారాయణస్వామి కుమార్తెకు టికెట్ ఇప్పించారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ 5 ఏళ్లలో అక్కడ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేతిలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక సీఎంఓలో ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి షాడో సీఎంలా వ్యవహరిస్తుంటారు. మొత్తం యంత్రాంగంతో పాటు మంత్రుల్ని ఆయనే కంట్రోల్ చేస్తుంటారు. ఆర్థిక శాఖ పూర్తిగా ఆయన గుప్పిట్లోనే ఉంటుంది. పోస్టింగుల దగ్గర నుంచి గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల వరకు ఆయన చెప్తేనే పని జరుగుతుంది. సీఎంను కలవడం సాధ్యం కానందున వైకాపా నేతలు ధనుంజయ రెడ్డినే ప్రసన్నం చేసుకుంటుంటారు. ఇక జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జవహర్ రెడ్డిని సీనియారిటీలో ఆయన కంటే ముందున్న అధికారుల్ని పక్కనబెట్టి మరీ సీఎస్ ను చేశారు. అందుకే జవహర్ రెడ్డి ఎన్నికల సంఘం కళ్లకు గంతలు కట్టి మరీ కృతజ్ఞత చాటుకుంటుంటారు. రాజేంద్రనాథ్ రెడ్డి విషయంలోనూ జగన్ అదే సామాజిక న్యాయం పాటించారు. సీనియర్లను పక్కన పెట్టి ఇన్ఛార్జ్ డీజీపీగా నియమించారు. ఎన్నికల సంఘం రంగంలోకి దిగితే గాని రాజేంద్రనాథ్ రెడ్డిని అక్కడి నుంచి కదిలించలేకపోయారు. ఇక చంద్రబాబు సహా విపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టేందుకు రఘురామిరెడ్డిని సిట్ ఇన్ఛార్జిగా నియమించారు. గనుల శాఖ ఎండీగా వెంకటరెడ్డిని నియమించారు. ఆయన అండతో రాష్ట్రంలో అక్రమ ఇసుక దందాను, గనుల దోపిడీని యథేచ్ఛగా సాగించారు. దేవుడి సేవకు జగన్ సామాజిక వర్గీయులు తప్ప ఎవరూ పనికిరారన్నట్లు వ్యవహరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమలను తన సామాజిక వర్గానికి అడ్డాగా మార్చేశారు. తీతిదే చైర్మన్ గా పదవి 2 సార్లు తన బాబాయి వైవి సుబ్బారెడ్డికి, ఆ తర్వాత తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డికి కట్టబెట్టారు. కేంద్ర సర్వీసుల్లో ఉన్న ధర్మారెడ్డిని డెప్యుటేషన్ పై తెచ్చి తీతిదే ఈవోగా నియమించారు. జగన్ తరపున ఢిల్లీలో లాబియింగ్ చేస్తూ సున్నిత వ్యవహారాల్ని చక్కబెడతారనే పేరున్న ధర్మారెడ్డి డిప్యుటేషన్ను ఇటీవలే పొడిగించుకున్నారు. ప్రభుత్వ సలహాదారుల్లోనూ అత్యధికులు జగన్ సామాజిక వర్గీయులే. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డిని జగన్ అధికారంలోకి రాగానే సలహాదారుగా నియమించారు. ప్రభుత్వం ఏర్పడిన కొన్ని నెలల పాటు సీఎంఓ మొత్తం ఆయన కనుసన్నల్లోనే నడిచింది. ఎన్నికల కమిషన్ తొలగించేంత వరకు రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి, రెవెన్యూ ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ గా ఉన్న రాజేశ్వర్ రెడ్డి ఇలా సొంత సామాజిక వర్గీయులనే కీలక పదవుల్లో కూర్చోబెట్టారు. పార్టీలో చూసిన కీలకమైన పదవులన్నీ జగన్ సామాజిక వర్గానికే కట్టబెట్టారు. ఢిల్లీలోనూ వారిదే పెత్తనం. అక్రమాస్తుల కేసుల్లో సహనిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు. లోక్సభాపక్ష నాయకుడిగా మిథున్ రెడ్డిని నియమించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్ఛార్జ్ బాధ్యతలు లేళ్ల అప్పిరెడ్డికి అప్పగించారు. భానుడి భగభగలకు ప్రజలు అల్లాడుతున్న వేళ మంగళవారం కురిసిన వర్షం రాష్ట్ర ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. అయితే ఈ అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. భారీ ఈదురుగాలులకు మామిడి పంట నేల కొరిగింది. 100 ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. వర్షపు నీరు ఎక్కడికక్కడ రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలులతో కూడిన వర్షానికి ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. మైలవరం, నూజివీడు, ఆగిరిపల్లి ప్రాంతాల్లో మామిడికాయలు రాలిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మోపిదేవి, అవనిగడ్డ, చల్లపల్లి మండలాల్లో ఒక్కసారిగా వాతావరణం మారడంతో వందలాది ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న ఆరబెట్టిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి చుట్టుపక్కల గ్రామాల్లో ఉరుములు, మెరుపులు, భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల జిల్లా కరివేన గ్రామంలో కురిసిన వర్షానికి వాన నీరు ఇళ్లల్లోకి చేరింది. నీరు వెళ్లేందుకు కాలువ తీసే విషయంలో పొరుగువారితో జరిగిన ఘర్షణలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి మృతి చెందాడు. ఆత్మకూరు మండలం ముస్టేపల్లిలో వడగళ్ల వాన పడ్డంతో చెట్లపైన ఉన్న పక్షులు కిందపడి ఇబ్బంది పడ్డాయి. గాలివాన బీభత్సంతో పశువుల పాకలు, రేకుల షెడ్లు విరిగి పడిపోయాయి. అనంతపురంలో కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మండిపడ్డారు. 1100 కోట్లతో నగర అభివృద్ధి చేశామన్న ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
మాటలు తప్ప అభివృద్ధి చేసిందేవీ లేదని దుయ్యబట్టారు. తెదేపా అధికారంలోకొస్తే 3 నెలల్లో నగర సమస్యల్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. నీళ్లలోనే రాకపోకలు సాగిస్తున్న వాహనదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షంతో కోనసీమ జిల్లా రైతులు అవస్థలు పడ్డారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కాపాడుకునేందుకు నానా తంటాలు పడ్డారు. రాజమహేంద్రవరంలో కుంభవృష్టి కురవడంతో వర్షం నీరు లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తింది. సుమారు 2 గంటల పాటు కురిసిన వానతో నగరంలోని రహదారులపై వర్షపు నీరు పొంగిపొర్లింది. ఈదురుగాలుల తీవ్రతకు ఇంటర్నెట్, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తూర్పు విదర్భ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఆవరించి ఉంది. దీని ప్రభావంతో మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ వెల్లడించింది. రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, నెల్లూరు, పల్నాడు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల జిల్లా చీరాలలో విద్యుత్ నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం రాత్రి పట్టణంలో కొద్దిపాటి గాలులు వీయడంతో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దాదాపు రాత్రి 11 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ తెల్లవారుజామున 5 గంటల వరకు రాలేదు. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం సమాచారం ఇవ్వకుండా విద్యుత్ నిలిపేశారని ప్రజలు వాపోయారు. హైదరాబాద్లో విషాదం చోటు చేసుకుంది. బాచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రేణుకైల్లమ్మ కాలనీలో నిన్న సాయంత్రం నిర్మాణంలో భవనం కోడకూలి 7గురు దుర్మరణం చెందారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికితీశారు. మృతులు ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.